తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావులను టార్గెట్ చేస్తూ ఓపెన్ ఛాలెంజ్ విసరడంతో ఆ అప్పుల లెక్కల రచ్చ పీక్స్కు చేరింది. జూపల్లి కృష్ణారావు కేటీఆర్కు ఒక బహిరంగ లేఖ రాస్తూ అధికారిక ఆర్థిక రికార్డులతో ప్రజల సమక్షంలోనే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంత్రి జూపల్లి ప్రెస్ మీట్లో అధికారిక పత్రాలను చూపిస్తూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ప్రస్తావించిన ప్రధాన పాయింట్లు ఏంటంటే 90,000 కోట్ల నుండి 8,21,000 కోట్లకు 2014 జూన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు కేవలం 90,161 కోట్లు మాత్రమేనని, కానీ డిసెంబర్ 1, 2023 నాటికి, అంటే బీఆర్ఎస్ గద్దె దిగే సమయానికి కార్పొరేషన్ గ్యారంటీలు, పెండింగ్ బిల్లులు, వడ్డీల భారం అన్నీ కలిపి ఆ అప్పులు ఏకంగా 8,21,651 కోట్లకు చేరిందని జూపల్లి లెక్కలు కట్టారు. కార్పొరేషన్ల పేరిట దోపిడీ జరిగిందని, కేవలం 3 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేశామని కేటీఆర్ చెప్పడం శుద్ధ అబద్ధమని ఆయన కొట్టిపారేశారు. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్, మిషన్ భగీరథ కార్పొరేషన్, వివిధ స్పెషల్ పర్సనల్ వెహికల్స్ ఎస్పీఫీ ద్వారా బ్యాంకుల నుండి తెచ్చిన 1,000 కోట్ల అప్పులను ఇప్పుడు ఎవరు కట్టాలని నిలదీశారు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ప్రాజెక్టు పేరుతో 1,000 కోట్లు దోచుకున్నారని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే దీనికి నిదర్శనమని విమర్శించారు. ఈ యొక్క బీఆర్ఎస్ తీరు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న చందంగా మారిందని మండిపడ్డారు. రాజీనామా సవాళ్ళ విషయానికి వస్తే నేను చెబుతున్నాను, 8.21 లక్షల కోట్ల అప్పుల లెక్క తప్పని నిరూపిస్తే ఈరోజే స్పీకర్ ఫార్మేట్లో నా మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఒకవేళ నా లెక్కలు నిజమైతే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని జూపల్లి సవాల్ చేశారు. బీఆర్ఎస్ వైపు నుండి వస్తున్న కౌంటర్లు ఇవే. పారిపోయింది కాంగ్రెస్ అంటున్నారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, చర్చకు రమ్మని సవాలు విసిరిన జూపల్లి కృష్ణారావు నిన్న తెలంగాణ భవన్కు రాలేదని, కాంగ్రెసే చర్చ నుండి వెనుకడుగు వేసిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాలు ఆడుతుందని బీఆర్ఎస్ మండిపడుతుంది. గన్ పార్క్ వద్ద చర్చకు వెళ్లకుండా హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేయడం, పోలీసులను మోహరించడం కాంగ్రెస్ భయానికి నిదర్శనమని అన్నారు. సంపద సృష్టి, అప్పులు వినియోగం విషయానికి వస్తే తాము తెచ్చిన అప్పులతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని, ఉచిత విద్యుత్ ఇచ్చామని, సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్ర జీడిపిని పెంచామని, దాన్ని అప్పుల కుప్ప అనడం మూర్ఖత్వమని బీఆర్ఎస్ వాదిస్తుంది. దమ్ముంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అప్పులపై శ్వేతపత్రంపై చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.